తెలివితేటలు లేవు మాకు. లేక ఏమైందంటే మా ఊళ్ళో రాసేసుకున్నావు, తప్పులు వేసి రాసేసుకున్నాం. మా ఆయనకి 65 సంవత్సరాలు రావటం లేదు. ఎంత మా ప్రభుత్వం ఉన్నవాళ్ళకి పిచ్చి ఇస్తున్నారు. మా ఆడంటూ లేదని వాడు అమ్మ పిలిచింది. నా భర్త సైకిల్ పని చేస్తాడు, పని ఇంత ఎప్పుడు నా బట్టి పని చేసుకుంటున్నాను. చూడండి అమ్మ, ప్రభుత్వం చూడండి అమ్మ, మా లాంటి చూడండి అమ్మ. ఇల్లు లేదమ్మా, ఇల్లు లేకపోయినా బాధపడిపోతున్నాడు. నా జీవితం అంతా అడ్డుపడి అయిపోయింది. నా బిడ్డలు కూడా అడ్డుపడితేనా. ఎంత వయసు మీది? 55 సంవత్సరాలు. 55 సంవత్సరాల నుంచి అద్దెంట్లోనే ఉంటున్నారు. నా బిడ్డలు కూడా అడ్డుకుంటేనా. చాలా సార్లు పెట్టారా? ఎన్నిసార్లు పెట్టండి, ఇప్పుడు వచ్చి రాలేదండి. నేను తల ఇచ్చిన కట్టుకునే పరిస్థితి లేదు మాకు. కట్టి దేవుడు పేరు చూపుకొని ఆ ఇంద్రాన్ని ఎలాగైతే మనకు కట్టి ఇచ్చిందో అలాగే మాలాంటి లేనోళ్ళకి మారువలో ఉన్నాం మేము. మమ్మల్ని అర్థం చేసుకోండి. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఉన్నవాళ్ళకి పెడుతుంది. ఆయన ఉన్నవాళ్ళకి పింఛింది. ఎందుకు ఏ సుఖం? ఆయన ఉన్నారని బాధపడుతున్నాను నేను. ఆయనకు వచ్చిందని అసలు కూడా కాదమ్మా. నాకు ఇస్తున్నాను అసలు గుణం కాదమ్మా. మా అలాంటి కూడా చూడమని చెబుతున్నాను. మా అలాంటి కూడా చూడండి అమ్మ, చాలా బాధపడిపోతుంది. ఓపిక లేదు, పనికి వెళ్దామంటే ఓపిక లేదు. షుగర్లు, బీపీలు పని చేసుకుని బతకొచ్చు. కనీసం అమ్మ పని చేసుకుని బతకలేకపోతాం. ఆదాన్ని ఇంత గుగ్గురం ఇస్తే కూడా ఉండలేదమ్మా. నా కొడుకు ఇక్కడ చచ్చిపోయాడు. అమ్మటే తీసేయమన్నారమ్మా. మాకు ఇల్లు ఇవ్వండమ్మా. మా శాత జీవితం మా ఇంట్లో పోయినాక మాకు ఇల్లు ఇవ్వండమ్మా. ఇది అడగాలనుకుంటున్నాను. ప్రభుత్వం ఎవరు వస్తాడు? మీ పేరేం పేరమ్మా? అమ్మాజీ అమ్మాజీ గారు. అమ్మాజీ గారు చెప్పానంటే వచ్చినప్పుడు ఎంతో